చెప్పు చెప్పు. పైసలు పరకు ఆనే కానీ బేడ కానీ ఏదైనా సరే నలుగురిని కేకేసి ఏమైతే సెట్ అని చెప్పి చేసి రేపు పొద్దున్న సమస్య వచ్చినప్పుడు ఆ పాడడం పోతుంది. అలాగే ఇప్పుడు మరి మిమ్మల్ని మధ్యలో మీరు వెళ్ళి అడుగుతారు కదా, నాకు కూడా తెలియకూడదు అన్నాడంట. మరి తప్పదు కన్ను తల్లి నాకు తెలియకూడదండి. మరి ఎంత డబ్బు నేను ఇచ్చాను, మరి నేనంత ఇచ్చాను, నేనే చెయ్యాలండి. మొత్తం కొట్టుకునే పోయింది నీ పెడము. పైసలా కొంటానా, ఒక రూపాయి డబ్బులు ఇల్లు డబ్బులు నేను అడగం, అది తెలదాం. అలా పెట్టుకెళ్ళి పెళ్ళడానికి ఇచ్చుకున్నాం. ఫోన్లో సంసారం చేసుకుంటారు. ఇవాళ రేపు పది సత్యనారాయణ బయలుదాన్ని కాదు, రేపు పొద్దున ఏడికేసి ఎంతే కదా అని ఫోన్ చేసి ఇచ్చేసాను. రూపాయి డబ్బులు కట్టాము. మాత్రలు మన బొంట్లో బాగాలేదంటే మాత్రం అబ్బాయి తెచ్చేది. ఏంటంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఎంలేకపోతున్నాను, మరే డబ్బులు ఉంటే వరే హాస్పిటల్ కలిసి తీసుకొస్తాను. నాకాడెక్కడి 10 పైసలు నాకాడ, నాకాడ వస్తారు. చెప్పండి, నేను కొట్టగలుగుతానా చెట్టగలుగుతానా? కొట్టలేను చెట్టలేను. అది పెట్టుకొని పోయింది, ఎక్కడికి పోయిందో ఎటు పోయిందో కనపడలేదు. మంచి కనపడతలేదు. ఏంటి చెప్పండి చెప్పండి బాబు, అదే చెప్పండి. అయితే రేపు పొద్దున్న ప్రసాదం రమ్మంటానమ్మా. ప్రసాదనే ఆడు అలాగే అంటాడండి. ఇక్కడ నేను ఎన్నిసార్లు రాంప్రసాద్ గారిని అడిగాను, ఏమండి మా అక్కగారు అబ్బాయి ఇక్కడ ప్రసాద్ ఉన్నాడటండి, కొంచెం చెప్పండి మాట్లాడాలా నేను అన్నా. ఈ రోజు వరకు కూడా లేదండి పేరు, చెప్పలేదు. అడిగినప్పుడు అలా ఊరుకుంటున్నాడు. నేనేం అడగను. అక్కడికి వెళ్తేనే నిన్నేమైనా పంపించేసాడా ప్రసాద్ గారు, గెంటేసాడా? కొన్ని నిజాలు రావాలండి దగ్గర నుంచి, చాలా ఉన్నాయి ఆవిడలో నాకు సంబంధించింది. బయటకు వచ్చినాయి అనుకో, అప్పుడు తెలుస్తుంది బండారం, అప్పుడే తెలుస్తాయి మాట్లాడి. ఇదండి నేను ఇంకేం చెప్పగలను మరి. సరే, అందుకే నేను ఏం చెప్తానంటే మరి నాకు ఆధార్ కార్డు మీద, మా ఆయన గారి కార్డు మీద కేశన్మూర్తి, కేసు చంద్రావతి, నాకు దాని మీద పేరు అదే. మేము అక్కడ జాయిన్ అయినప్పుడు రాయింది. కాంతం ఎలాగొచ్చింది? సూర్యచంద్రకాంతం కదా. దాని మీద ఇక్కడ ఏం చేసింది, ఏం పేరు తగ్గంటే ఉంటూ ఒక అంటూ చెయ్యాలి కదా. ఏం పేరు దాని పేరు? ఉన్నారంటే మీరు వస్తున్నారు కాబట్టి పరిగెట్టుకొని వచ్చారు కాబట్టి ఇంకొకడికి వెళ్ళలేదు కదా. ఇప్పుడు 2 రోజుల నుంచి చూస్తున్నాను నేను ఆయన గురించి.